మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీర్వాదాలతో ఐటీ మినిస్టర్ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క సూచనలతో మా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఫరూక్ సార్ గారి యొక్క సహకారంతో వక్ఫ్ బోర్డ్ నుంచి 10వ తరగతి పిల్లలు ఎవరైతే ఇప్పుడు పాస్ అయ్యారో వాళ్ళకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి టాలెంట్ ఉండే పిల్లలకి ఉచితంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నీట్కి మరియు ఐఐటికి సంబంధించి కంప్లీట్గా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉచితంగా కార్పొరేట్ కళాశాలలో రెసిడెన్షియల్ కళాశాలలో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందుగా 250 మంది పిల్లలు జూనియర్ ఇంటర్కి తీసుకుంటాము. నెక్స్ట్ ఇయర్ 250 మందిని తీసుకుంటాము. 500 మంది పిల్లల్ని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మరియు వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకి అంటే బీపీఎల్ పిల్లలకి ఈ యొక్క ఎగ్జామ్స్ పెట్టి మేము వీళ్ళని సెలెక్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ అంటే ఓన్లీ స్థలాల్ని కాపాడమే కాదు, అక్కడి నుంచి వచ్చిన ఆదాయం తీసుకొని పేద ముస్లిం సమాజానికి విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కానీ చేయాల్సిన బాధ్యత వక్ఫ్ బోర్డ్ పైన ఉంది. అలాగనే మా మంత్రి గారి యొక్క ఆయన సూచనల మేరకు ఈ యొక్క ఎగ్జామ్స్ వైజాగ్లో పెడతాము, విజయవాడలో పెడతాము, నెల్లూరులో పెడతాము, అలాగనే కర్నూలులో పెడతాము. ఈ యొక్క ఎగ్జామ్స్ అందరికీ నోటిఫికేషన్ ఇవ్వడం జరగద్ది. పిల్లలందరూ ఎవరైతే మినిమం 75% ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ. ఎందుకంటే బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ పిల్లలకి ఈ యొక్క ప్రోత్సాహం ఇస్తే వాళ్ళ జీవితంలో ముందుకెళ్తారు. వాళ్ళ కుటుంబాన్నే కాకుండా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కానీ ఒక వెన్నెముకగా ఈ భావి తరాలకి పిల్లలు ఒక దిక్సూచిగా ఉంటారని ఒక ఆలోచనతో చేస్తున్నాము. ఈ ఎగ్జామ్ కానీ 24 మేలో పెడతాము. అప్లికేషన్స్ రేపు 7వ తారీఖు నుంచి ఆన్లైన్లో రిలీజ్ చేస్తాము అప్లికేషన్స్. అలాగనే నోటిఫికేషన్ కానీ 7వ తారీఖు ఇస్తాము. సో ఈ యొక్క ఫస్ట్ టైం ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నాము. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క అవకాశంని వినియోగించుకోవాలని తెలియచేస్తున్నా. ఎక్కడ కానీ విద్య దగ్గర పేదరికం అనేది అడ్డు రాకూడదు. మంచి టాలెంట్ ఉండే పిల్లలు, కృషి చేయాలనుకునే పిల్లలు, దృఢ సంకల్పంతో ముందుకు పోవాలనుకునే పిల్లలకి పేదరికం అనేది అడ్డు రాకూడదు అనేది మా మంత్రి గారి యొక్క ఆలోచన. దీన్ని తప్పకుండా ఈ బిడ్డల భవిష్యత్తు బాగుండేటట్టు ఈ యొక్క ఇనీషియల్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది సక్సెస్ అయితే ఇంకా చంద్రబాబు గారి యొక్క సహకారం తీసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఇదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్స్ కానీ స్టార్ట్ చేస్తున్నాం. మొన్న ఇక్కడనే మన కస్మూర్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం. టైలరింగ్ నేర్పించాం. టైలరింగ్తో మాత్రమే అయిపోదు, నెక్స్ట్ కంప్యూటర్ ట్రైనింగ్ నేర్పిస్తూ ఉన్నాం. అలాగా వేరే వేరే స్కిల్స్ కానీ నేర్పిపోతూ ఉన్నాము. అన్ని దగ్గరలా ఎక్కడైతే ఆదాయం వస్తున్నాయో వక్ఫ్ బోర్డ్ నుంచి, ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఆ ఆదాయం మొత్తం కానీ పేదరికానికి నిర్మూలించడానికి, అలాగనే పేదరికంలో ఉండే బిడ్డల భవిష్యత్తు కోసం విద్యకి, ఉపాధికి వాడబోతున్నామని కానీ తెలియచేస్తూ ఇప్పుడు మంత్రి గారిని మీకు ఉద్దేశించి కోరుతున్నాను. ఇది కంప్లీట్గా గెలవడం జరిగింది. ఈ యొక్క జడ్జిమెంటు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ భారతదేశానికి ఇది ఒక హిస్టారికల్ జడ్జిమెంట్. ఎందుకంటే గతంకు ముందు హైకోర్టులో కొన్ని అమ్మేసిన దాన్ని వాళ్ళకి యాక్సెప్ట్ చేసింది హైకోర్టు. దాన్ని ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ జడ్జిమెంట్తో ఎవరైతే గతంలో ఇదే ముతువల్లీలు ఎవరైనా పీఠాధిపతులు అమ్మేసి ఉంటే అమ్మిన దాన్ని ఓకే అని చేసుకున్నారు హైకోర్టు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్తో అది అన్నీ రివర్స్ అయిపోతుంది. సో ఇట్స్ ఒక ఈ యొక్క ప్రొటెక్షన్ చేయడానికి ఇది ఒక హిస్టారికల్ ఆర్డర్. ఇందాక అజీజ్ గారు చైర్మన్ గారు చెప్పారు, ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత వక్ఫ్ బోర్డ్ అంటే ధార్మిక సంస్థ ఇది,
తద్వారా వచ్చే ఒక ఇన్స్టిట్యూషన్కి దాతలు ఆ భూమి ఇచ్చినప్పుడు అక్కడ ఉండే ఇమాం సర్వీస్ కనో లేదా మౌజన్ సర్వీస్ కని ఇస్తారు సర్వీస్. అవసరమైన పిల్లలను తీసుకొని పేదవారు, ఎందుకంటే మైనార్టీలో ముస్లిమ్స్కి దాదాపు తెలుసు 95% అంతా పేదవారు ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న ఇళ్ళు ఉంటారు, చదువుకోలేని పరిస్థితి, చాలా పేదరికం ఉన్న వారికి ప్రోత్సహించాలి. ప్రోత్సాహకరంగా ఉంటేనే పిల్లలు ముందుకు వస్తారని ఒక ఆలోచనతో, ఒక మంచి దృక్పథంతో అజీజ్ గారు చేయడం చాలా సంతోషదాయక విషయం ఇది. ఎందుకంటే గతంలో కూడాను తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి కూడాను వక్ఫ్ బోర్డుకు రూపకల్పన చేసింది. లేకపోతే అంతవరకు ఆ వక్ఫ్ బోర్డు గురించి అసలు అది తెలిసేవారు కాదు. వక్ఫ్ బోర్డు ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ధార్మిక సంస్థల నుంచి వచ్చే ఆదాన్ని ఏం జరుగుతూ ఉంది అని చెప్పి ఒక ఆలోచన ఉండేది. కాబట్టి ఆ రోజుల్లో కూడా తద్వారా వచ్చే ఆదాయాన్ని, ఒక ఆదాయం వనరులను పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఆ రోజుల్లో వక్ఫ్ బోర్డు నుంచి మనం మంచి మంచి కాంప్లెక్స్ కట్టాం. మంచి స్థలాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డుకు ఉండే స్థలాలు నాకు తెలిసినంత వరకు, నా దగ్గర అనుభవం ఉన్నంత వరకు హిందూ ధర్మదాయ కన్నా మనకు ఆ రూరల్గా, అది రూరల్ ఎక్కువ ఉంటుంది, మనకు అర్బన్లు ఎక్కువ ఉన్నాయి. మన ప్రాపర్టీస్ అని బాగా రిచ్ ప్రాపర్టీస్, దాన్ని సద్వినియోగం చేయాలి. దాన్ని సద్వినియోగం చేసి మన పిల్లలకు, మన పేదవారికి మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దానివల్ల వచ్చే వనరులు ఏ రకంగా పెంచుకోవడానికి కాంప్లెక్స్ కట్టించాం గతంలో. నిజామాబాద్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, కర్నూలు కానీ, మహబూబ్నగర్లో కానీ, కడపలో కానీ ఈ రకంగా చాలా వరకు డెవలప్మెంట్ కార్పొరేషన్ చేశాం 4 సంవత్సరాల నుంచి కూడా. తర్వాత ఇందాక చెప్పారు అజీజ్ గారు, కంప్యూటర్లు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పి. కంప్యూటర్ సెంటర్స్ దాదాపుగా నాకు తెలిసినంత, నేను అధికారం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇన్సిస్ట్ చేసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరూ కూడా ముస్లిం పిల్లలు ఆర్థికమైన దుర్భరమైన పరిస్థితి కాబట్టి వారు నేర్చుకోవడానికి ఉచితమైన కంప్యూటర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఉచితమైన కంప్యూటర్స్, ఎందుకంటే మన యుగం అంతా కంప్యూటర్ యుగంలో పోతూ ఉంది. ఇప్పుడైతే ఏఐ వచ్చేసింది, కంప్యూటర్ యుగంలో పోతూ ఉంది. కాబట్టి కంప్యూటర్ మనం పిల్లలు ప్రోత్సహించాలి. ఉచిత కంప్యూటర్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. లైబ్రరీతో పాటు ఉచిత కంప్యూటర్లు చేశాం. ఆ రోజుల్లో వక్ఫ్ బోర్డు నుంచే చేశాం. సరే, తర్వాత మళ్ళీ మనం ఉర్దూ అకాడమీని మళ్ళీ ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఉర్దూ అకాడమీకి మార్చడం జరిగింది. కాబట్టి అజీజ్ గారు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్ సెంటర్స్ ఏవైతే మనల్ని మరి కొత్తగా సమ్ కంప్యూటర్స్ సేకరించినాం. పాత కంప్యూటర్ పనికిరావు, కొత్తగా ఈ సిస్టమ్ మళ్ళీ మారింది. కాబట్టి కంప్యూటర్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి ఆ ద్వారా ఎవరైతే ఉన్నారో అది నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ రోజుల్లో ఆయన చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు గారు 1998లో హైదరాబాద్లో న్యాక్ ఓపెన్ చేశారు ఫస్ట్ టైం. న్యాక్ ద్వారా నాకు తెలిసినంతవరకు 10 లక్షల మంది కాంపోజిట్ స్టేట్లో ఆ రోజు విదేశాల్లో పనిచేస్తున్నారు. ఇంజనీర్లు, డాక్టర్లు అడగడం అక్కడగా ప్లంబరింగ్ కావాలా, మ్యాప్ అదైతే సర్వే చేసే వాళ్ళు కావాలా, అదేవిధంగా డ్రైవర్లు కావాలా, అదేవిధంగా అక్కడ కావాల్సింది ఎలక్ట్రీషియన్ కావాలా అని చెప్పి ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ అవి ఎక్కువగా కోరుకుంటున్నారు. కాబట్టి న్యాక్ కూడా వారు ఎక్కువగా చేస్తే ఎక్కువగా నాకు తెలిసినంత నేను ఉన్నంత వరకు కూడా చూస్తే దాదాపు ఎక్కువగా 40%, 35% మైనార్టీ సోదరులు ఉన్నారు, మైనార్టీ ముస్లింలు ఉన్నారు. విదేశాల్లో ఇప్పుడు గల్ఫ్ కంట్రీలు చూస్తే ఎక్కువగా మైనార్టీ సోదరులు దీని మీద ఆధారపడ్డారు. కన్స్ట్రక్షన్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. ఇటువంటి న్యాక్ సెంటర్స్ కూడా తర్వాత కొంతవరకు విస్తరించడం జరిగింది. ఇప్పుడు మహిళల్లో కూడా మనం ప్రోత్సాహకరమైన కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం అజీజ్ గారు ఏం చేశారు, దానికి వచ్చిన ఆదాయంలో కశ్మూర్ దర్గా ఇక్కడే ఉంది. అక్కడ ఉన్న దాంట్లో ముస్లిం గర్ల్స్కు మరి ఈ రోజుల్లో ఫ్యాషన్ డిజైన్ వచ్చింది. ఆ ఫ్యాషన్ డిజైన్లో ఈరోజు బాగా ఆకర్షణ చేస్తూ ఉన్నారు. ఫ్యాషన్ డిజైన్లో ఏర్పాటు చేయాలని చెప్పి వారందరికీ కూడా కుటుంబీసులు ఇచ్చి తద్వారా వారికి ట్రైనర్ని పెట్టి తద్వారా వారికి ఉపాధి కలిగడానికి ఒక మంచి అవకాశం కలిగించారు. ఇది స్టేట్ వైడ్గా కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నీ ఉన్నాయి మనకు. దాదాపుగా 62,000 ఎకరాల పొలాలు ఉన్నాయి. అందులో 32,000 ఎకరాలు అన్యక్రాంతం అయిపోయినాయి. ఇంకా మిగిలిన 32 ఎకరాల్లో దాదాపుగా 10-12,000 ఎకరాలు కోర్టులో ఉన్నాయి. మిగిలింది మీకు ఎంతో తెలుసు. ఈ పరిస్థితిలో దాన్ని కాపాడుకొని మనతో సంస్థను, మన ధార్మిక సంస్థను ముందుకు తీసుకుపోగలిగితే నిజం. ఈ ధార్మిక సంస్థ బాగా నడిచిందంటే, మంచి పిల్లలు ఉంటే, మంచివారు ఇట్లా అడ్జస్ట్లాగా యంగ్ బాయ్స్ వచ్చి దీనిలో పనిచేస్తే సామాన్యంగా అది బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. చేయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే ఏముంది, ఇప్పుడు కంప్యూటర్ సెంటర్స్ కావాలా, దానికి ఆదాయం కావాలంటే ప్రభుత్వం మీ దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు తీసుకోమంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే అన్ని అన్యక్రాంతం. మీకు నెల్లూరు స్థానికంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నెల్లూరులో ఈరోజు పెట్టాం. ఎన్ని స్థలాల దురాక్రమణకైనా మీకు తెలుసు. కాబట్టి ఆయన వెతికి తీసి ఒక స్థలాన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పి కాలేజీ చేయాలా, ఎడ్యుకేషన్ చేయాలా. ఎందుకంటే మహారాష్ట్రలో కానీ, అదేవిధంగా నాగపూర్లో కానీ ఆయన గడ్కరీ గారు దర్గా ఉంది, చాలా పెద్ద దర్గా బాబాజీ. ఆ దర్గాకు ఆయన మొత్తం ప్రైమరీ నుంచి మెడికల్ వరకు, ఇంజనీరింగ్ వరకు, టెక్నికల్ ఇచ్చారు ఆయన. అదేవిధంగా కర్ణాటకలో అట్టే జరిగింది.
ఇక్కడ కూడా మనకు అన్ని స్థలాలు ఉన్నాయి. మనం ఒక 2 స్థలాలు, మనం 3 స్థలాలు అమ్ముకుంటే మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ చేసుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. కానీ చేసుకోలేని పరిస్థితి, దుస్థితి ఉంది. మనకు నా గత 5 సంవత్సరాలు ఈ గ్యాప్ రాకపోయింటే మనం ఆ వైకాపా ప్రభుత్వంలో వచ్చిన దరిద్రం వల్లనే మాకు ఈ రోజు వచ్చింది. అప్పుడని ప్రపోజ్ చేశాం. నేను అప్పుడు మెడికల్ మినిస్టర్ ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ ఏదో చేద్దాము, మైనార్టీస్కి అవకాశం ఉంటుందని చెప్పి. కానీ కాలేకపోయింది. మనం ఇచ్చిన డబ్బునే సద్వినియోగం చేసుకోకుండా విన్నారు. మీకు అడ్జస్ట్ కూడా లేనప్పుడు మరి చాలామంది విన్నారు. ఎంత కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాం, ఆ ఒక రూపాయి కూడా ఆయన రిలీజ్ చేయలేకపోయారు గత ప్రభుత్వంలో. అంటే ఇంకో మంచి ఆలోచన వచ్చింది. ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి. పిల్లలు ఎవరైతే విద్యలో 10th క్లాస్లో ఉత్తీర్ణులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో బాగా వారికి అందరికీ శిక్షణ ఇవ్వాలి. మొన్న డిఎస్సి జరిగింది చూశారు మీరు. మన పాపులేషన్ దాదాపుగా రాష్ట్రం 7.5% ఉంటే డిఎస్సిలో 11.5% ముస్లిం పిల్లలు పాస్ అయ్యారు. అందులో 49%, 48% గర్ల్స్ వచ్చినారు. గర్ల్స్లో కూడా అందరూ కూడా మేజర్గా 30% ఇంజనీరింగ్ చదివిన వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ బీఈడి చదివి మళ్ళీ ఇది అదనంగా ఇది వస్తాయని మళ్ళీ లోకేష్ బాబు గారు ఆ పని కల్పించడం వల్ల ఈరోజు వచ్చింది. ఈరోజు మళ్ళీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు కాబట్టి ఇంటర్మీడియట్ 10th వరకే ఉన్నది. మీకు తెలుసు మళ్ళీ మధ్యాహ్నం భోజనం చంద్రబాబు ఉన్నారు. లోకేష్ బాబు గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది. ఉర్దూ స్కూల్స్ నాకు మా ఆదోన్ నుంచి వచ్చారు పిల్లలు. సార్ మాకు రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మాకు గవర్నమెంట్ గుర్తిస్తే మేము చేస్తామని చెప్పాము. నిన్న మా నంద్యాలలో కూడా దాదాపు 12-14 మంది ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా ఓవర్ స్ట్రెంత్ అయిపోయి స్థలం లేకుండా పోయింది చదువుకోవడానికి. అదే విద్యను ప్రోత్సహిస్తేనే కదా ఈరోజు. ఎందుకంటే పేదవారు ప్రభుత్వంతో పాటు మనం ఇటు ధార్మిక సంస్థలు సొంత సంస్థలు చేయకపోతే ఎవరు చేయాలా? ఎందుకు ఈ సంస్థలు ఉన్నాయి? పని చేయాలా? కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని అజిత్ గారు చేపట్టడం జరగాలని నేను ఆశీస్సులు నాకు ఉన్నాయి. ఎందుకంటే నా అనుభవంతో వారు కూడా చెప్తాను, మంచి పని చేసేవారు కావాలా. ఎందుకంటే మనకు ఉన్నంత పాస్తులు ఎవరికి లేవు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనకు, మన సమాజానికే ఉంది. ఎవరు ఆక్రమించేయాలి? అమ్మినవాడు మనవాడే, కొన్నవాళ్ళు వెదురులు, వీళ్ళు ఏం ఎంజాయ్ చేయకపోవడం. కాబట్టి అటువంటి ఆస్తులు మళ్ళీ మనం రీక్యాప్చర్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కోర్టులు ఉన్నాయి కేసులు, కొన్ని వేల కేసులు ఉన్నాయి. ఇందాక చెప్పాను. అవి బయటపడాలా. మనం పోయిన 32,000 కేసులు, స్థలాలు అన్ని ఆక్రమణలు ఉండిపోయాయి. ఒక్కొక్క సంస్థకు కొన్ని ఎన్ని ఎకరాలు ఉండే అజిత్ దగ్గర కూడా డీటెయిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు వారు మంచి కార్యక్రమం, ఎక్సలెంట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీని కాదు ముఖ్యమంత్రి ఆశయమే ఇది. ఇవన్నీ తీసుకురావాలనేది ఆయన. తాలీమే హునర్ అంటే స్కిల్ ఉండాలని. తాలీం అంటే ఎడ్యుకేషన్. తాలిబాన్ లేక అంటారు కూడా మీరు, చదువుకున్న వాళ్ళని చెప్పి విద్యావంతులు. సరే వాళ్ళు వదిలేండి, మనం చెప్తా మీకు తెలియాలని. అంటే చదువుకున్న విద్యావంతులు అని. సరే విద్యావంతులు ఆ రకంగా సరే మనకు సంబంధం లేదు. కాబట్టి తాలీం అనేది అవసరము, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి అజిత్ గారికి నా ఆశీస్సులు ఉన్నాయి. మీరు పిల్లలు ముందుకు తీసుకొని బాగా చదివించండి. చదువులేని పరిస్థితి, డబ్బు లేని పరిస్థితి, డ్రాప్అవుట్ అయిపోతున్నారు. ఇంట్లో పని చేస్తున్నారు, పాకి పని చేస్తారు పిల్లలు. తల్లిదండ్రులు పేదవారు, చాలా పేదవారు. ఎందుకంటే మీరు అన్నీ మీ దగ్గర ఆల్ రిపోర్ట్స్ మీ దగ్గర అన్నీ ఉంటాయి. మా స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, మైనార్టీ రాష్ట్రంలో మీకు అన్నీ బాగా అనుభవం ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఉండే రిపోర్టే చేసాం. ఇప్పుడు షాదీ ముబారక్ కార్యక్రమం కూడా మొదలు పెట్టాలని చెప్పి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, మేము చేసాం. షాదీ ముబారక్ పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఉంటే మీలాంటి పత్రికా విలేకరులు వచ్చి సార్ ఈ హైదరాబాద్లో దాదాపుగా 35-40 సంవత్సరాల పిల్లలు పెళ్లి చేసుకోకుండా ఆడిపిల్లలు ఉన్నారు, ఏదైనా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకరంగా ఇవ్వండి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దయతలిచి ఆ రోజు నుంచి షాదీ ముబారక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లేకపోతే అది కూడా జరిగేది కాదు. కాబట్టి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మీకు తెలుసు. ఆ రోజు కూడా మనం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మా చేతుల మీద జరిగినాయి. ఈ మంచి కార్యక్రమాలు చేశాం. కాబట్టి ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని నా ఆశీస్సులు ఉంటాయని చెప్పి అజిత్ గారు దీన్ని ఇంకా ప్రోత్సాహకరంగా ముందుకు తీసుకుపోయి దీన్ని ఇక్కడే కేవలం నెల్లూరే కాకుండా మీరు అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో కూడా ఎక్కువగా మైనార్టీస్ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి వారి బాగోగుల కోసం మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటూ నేను దగ్గర తెలుసుకున్నాను. జై హింద్. రేపు హజ్ కమిటీ కూడా చెప్పాం. హజ్ క్యాంపులు మొదలైనవి. ఫస్ట్ ఫ్లైట్స్ మన దగ్గర విజయవాడ నుంచి పోయినాయి. 330 మంది హాజీలు పోయినారు. లాస్ట్ టైం మనకు హైదరాబాద్లో పోయినాం, కానీ మనకు ఇన్కన్వీనియంట్ ఉన్నాయి చాలా. కానీ ఈరోజు చాలా ఎక్సలెంట్ చేసాం. అజిత్ కూడా వచ్చారు. 5-star హోటల్స్ పెట్టినట్టు వాళ్ళు పెట్టాం, బ్రహ్మాండం చేసాం. రేపటి నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి కూడా ఫ్లైట్స్ పోతా ఉన్నాయి. అక్కడ నుంచి కూడా మనం రేపు సరే హైదరాబాద్ ఇంటర్స్టేట్ కాబట్టి మనం చేసుకున్నాం. అటెండ్ అయితే ఆడపోయి మనం జెండా సీఎం గారితో పిలిచి చేయలేము. కాబట్టి మనం పోయి అజిత్ గారికి చెప్పాను, బెంగళూరుకి ఎక్కడ పోయి మీరు కూడా కదా పార్టిసిపేట్ చేయమని. కాబట్టి మొన్న పోయినప్పుడు హాజీలకు ప్రెస్లో కూడా కొంచెం ఇదిగా వచ్చింది, కొంచెం బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే లగేజ్ వదిలేసిపోయినారు. లగేజ్ తీసుకోవడంలో లాట్ ఆఫ్ క్రిటిసిజం వచ్చింది సోషల్ మీడియాలో.
కాబట్టి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎవరైతే లగేజ్ 2-3 రోజులు ఉండిపోయిందో వారికి కాంపన్సేషన్ ఇప్పించాలంటే చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క సౌదీ గవర్నమెంట్ మన మంత్రి గారితో చెప్పించి రాపిస్తే ఎవరైతే పిలిగ్రిమ్స్ మర్చిపోయినారో వాళ్ళ లగేజ్ వారికి ప్రతి ఒక్కరికి కూడా 13,500 రూపాయలు ఆ ప్రభుత్వం సారీ అని చెప్పి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మనం చేసిన కార్యక్రమం, మంచి కార్యక్రమం. దాని గురించి చెప్పి నేను వారు ఎవరు చెప్పినారని చెప్పదలుచుకోలేదు. మళ్ళీ ఇటువంటి ధైర్యంగా చేసిన కార్యక్రమం మంచి కార్యక్రమం చేసినప్పుడు ప్రోత్సహించాలి. చెడు చేసినప్పుడు హజ్ హౌస్ గురించి చెప్పారు. హజ్ హౌస్ ఇటుపోయి సార్ని అడిగాం, సీఎం గారిని. గతంలో హజ్ హౌస్ కట్టాం, హైదరాబాద్ వదిలేండి, కడపలో కట్టాం. కడప ఎవరి జిల్లా? నేనే ఓపెన్ చేసేదాన్ని కూడా. 2018 నవంబర్ డిసెంబర్లో ఓపెన్ చేశాం. ఇన్కంప్లీట్ అయిపోయింది. 3 నెలలు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అక్కడి నుంచి ఎన్నికైనాడు. అక్కడ వాడే కదా ముఖ్యమంత్రి, ఆ జిల్లా వాడే. ఆ నుంచి ఎంత దూరం ఉంది పులివెందుల? కమలాపురం పక్కనే పులివెందుల. ఇది కమలాపురం కాన్స్టిట్యున్సీ. దాన్ని ఇంతవరకు ఏమీ చేయలే. కోవిడ్ వచ్చినప్పుడు పేషెంట్లు తీసుకొని పెట్టారు. అది స్థితిగతి లేదు, పాడలేదు. దానికి వచ్చిన 10 కోట్ల రూపాయలు కూడా డైవర్ట్ చేసేసారు. ఈ రకంగా ఉంది ఆ ప్రభుత్వంలో. మీకు తెలుసు, ఆ ప్రభుత్వం వస్తానే ప్రజావేదికని కూల్చేశారు. మీ హజ్ హౌస్ ఎందుకు పెట్టినా నాకు అర్థంగా లెటర్ పెట్టారు. దాన్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేద్దామని ఖాళీగా ఉండేది. టౌన్ సిటీకి, కడప సిటీకి అవే దూరం కట్టాము. అదేదో మన వాళ్ళు ఏదో చెప్పినట్టు ఉన్నారు, అది కట్టేస్తున్నారు. సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అక్కడ కట్టాలని. ఏదైనా కానీ హజ్ హౌస్ పోవాలనుకుంటే దట్ ఇస్ నాట్ ది కరెక్ట్ ప్లేస్. విజయవాడలో పెట్టాలని చెప్పి సీఎం అంబిషను. కాబట్టి విజయవాడ నుంచి ఎవరైతే హజ్కు పోయేవారు ఉన్నారో ప్రతి ఒక్కరు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి సబ్సిడీ ఇస్తామని చెప్పేవాళ్ళు జరిగింది. సబ్సిడీ కాబట్టి తప్పకుండా, ఎందుకంటే 333 మంది వచ్చారు. భవిష్యత్తులో మన దగ్గర నుంచే ఎంబార్కేషన్ పాయింట్ మొదలవుతుంది. హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కూడా ఎంబార్కేషన్ పాయింట్ కావాలంటే ఇప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉంటే నేనే స్వయంగా పోయి వాజ్పేయి గారితో మన ఎంపీలు 29 మంది ఉంటే అందరిని తీసుకుపోయి వారితో కలిసిన తర్వాత ఎంబార్కేషన్ పాయింట్ హైదరాబాద్ ఇచ్చారు. ఇప్పుడు విజయవాడ కూడా కావాలని చెప్పాం ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు విజయవాడ మనకు ఇచ్చినారు. ఎంబార్కేషన్ పాయింట్ ఇంత అంటే ఆల్రెడీ వచ్చినట్టే కదా. ఇక్కడ నేను ఫ్లైట్ అన్ని ఈడ్చిపోయినాయి. కాబట్టి మళ్ళా అక్కడ ఒక హజ్ హౌస్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఆశీస్సులతో మనం తీసుకొని మన హజ్ హౌస్ హాజీలు కూడా మొత్తం రాష్ట్రంలో ఉండే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే హాజీలకు అందరికీ పోవడానికి ఆ సౌకర్యం విజయవాడ నుంచే కల్పిస్తామని చెప్పి ఏ రకంగా దేశంలో ఎవరు చేయలేరో ఆ రకంగా చేస్తాం. మొత్తం హైదరాబాద్లో అదే రకంగా చేస్తాం. నెంబర్ 1 వచ్చాం. మొన్న కూడా అజీజ్ కూడా వచ్చాడు. 333 మంది ఇక్కడి నుంచి పోతే ఆ రకంగానే బ్రహ్మాండంగా చేశాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ హోప్ తప్పకుండా మొత్తం మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి పోయే హజ్కి పోయే యాత్రికులు ఇతరులు పవిత్ర మక్కా నగరాన్ని కానీ మదీనా కానీ వారికి ఇక్కడి నుంచి అన్ని సదుపాయాలు కలగడానికి తప్పకుండా చేస్తామనేది. భవిష్యత్తులో వచ్చే హజ్కి పోయే ఎవరైతే ఆలోచన చేశారో వారికి విజయవాడ నుంచే మీరు పోవాలని చెప్పి అర్థిస్తున్నాను. నేను కానీ అజీజ్ కానీ ప్రార్థిస్తున్నాం కూడా. మీరు డోంట్ పోయి ఇతర రాష్ట్రాలపై రిస్క్ తీసుకోకండి. మన రాష్ట్రంలో అన్ని సదుపాయాలు కలిగిస్తాం, అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తాం. ప్రభుత్వం ఉంది, పోవడానికి మీకు ప్రోత్సాహకరంగా 1,00,000 రూపాయలు కూడా ఇస్తున్నాం. ఇవి దృష్టిలో పెట్టుకొని వారు హజ్కి పోయి మన వచ్చి నెక్స్ట్ ఇయర్ పోయేటోళ్ళ దగ్గరికి మేము ఇద్దరం కూడా అర్థిస్తున్నాం. దిస్ ఇస్ ది ఫర్ మై ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. చెప్పు. యాక్చువల్గా మొన్న కర్నూలుకి సంబంధించిన బుడ్డాబుడ్డి మాస్ కల్లూరు సంబంధించిన ఒక నాకు గుడి పరిశ్రమ ప్రాంతాలు అట్లా కాన్సెప్ట్ వాళ్ళ ఏదైతే అంబిషన్ ఉంటుందో దాని ఆ విల్లు వాళ్ళు ఉంటుంది కదా. ఈ పర్పస్ మేము ఎడ్యుకేషన్కి ఇస్తున్నాము, మేము దీనివల్ల వచ్చే ముజావరు ఆ రోజుల్లో ఇప్పుడైతే మన గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరికి మౌజన్కో లేకపోతే ఇమాంకో తన జీతం ఇవ్వడానికో వాళ్ళు రాసింటారు వాళ్ళ ఆ ప్రైవేట్లో. అది ఫుల్ఫిల్ చేయాలి. అదే ఆ బుడ్డాబుడ్డి మాస్కి 220 ఎకరాల భూమి. అది సుప్రీంకోర్టులో పోయినారు. మనం ఓడిపోయినామని చెప్పి ఒక్కడు వదిలేస్తే ప్రైవేట్ వాళ్ళు పోయి 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కాపాడారు. దే క్లైమ్ ఎవరైతే లోకల్గా ఉన్నారో వాళ్ళంతా కాంట్రిబ్యూట్ చేసుకొని మేము దీన్ని వదలకూడదు అని చెప్పి చేశారు. వక్ఫ్ బోర్డు అయితే కూడా పెట్టారు. వాళ్ళు ఒక స్పెషల్గా అడ్వకేట్ పెట్టి వీళ్ళతో పాటు ఆ అడ్వకేట్ సహకారంతో ఈరోజు అది 220 ఎకరాలు వచ్చింది. అది మన చేతిలో ఉంది. దాన్ని ఏం చేయాలో ఆలోచన చేయాలి. దాన్ని కాపాడుకోవాలి కదా. నెల్లూరు ప్రాపర్టీస్ మీరు అడిగితే కరెక్ట్. నెల్లూరు ప్రాపర్టీస్ ఎవరు కాపాడాలా? దాన్ని నేను చెప్పేది ఆ ఇన్స్టిట్యూట్స్ అని మనం డెవలప్ చేయాలా. ఏం డెవలప్ చేయాలో, ఎందుకంటే మనకు ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి మన వాళ్ళకి తెలియదు. నేను ఏదో మంచి పని చేస్తే ఇక్కడ 10 మంది ఎత్తుతారు. అజీజ్ భాయ్ ఈ పని చేసా, ఫరూక్ భాయ్ ఈ పని చేసేది. అది తప్పు. మనం అందరం కలిసి ఏదో డెవలప్మెంట్ కోసం చేయండి. ఇప్పుడు ఆ స్కూళ్ళు కట్టాలనుకున్నాడు, శంకుస్థాపన అందరిని పిలిచాడు, పోయాం. ఇంకా నారాయణ గారు దాదాపు 7-8 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. 20 కోట్ల రూపాయలు. దాన్ని ఏదో డెవలప్ చేయాలి కదా. అసలు ఈయన బ్యాంకులో పెడితే ఆయన ఇన్నికే డబ్బులు వస్తాయి ఆ ల్యాండ్. నారాయణ గారు కూడా అవసరం లే.
అయినా కానీ ధార్మికంగా ఆయన ముందుకు వచ్చి చేస్తామని ఇప్పుడు మనం చేపించుకోవాలి. కానీ ఆడ ఇది కట్టకూడదు, ఆడ ఇది కట్టకూడదు అంటే ఏం చేయాలిగా? కొన్ని వందల ఏళ్ళ నుంచి అలాగే ఖాళీగా ఉన్నాయి, అన్ని ఎకరాలు అయిపోతున్నాయి. ఎవరైతే వాళ్ళు ఇల్లు కట్టేసినారు, పెద్ద పెద్దల పేరు చెప్పకూడదు మీకు అన్నీ తెలుసు. స్థానికంగా ఉండే వాళ్ళకు అందరూ కూడా ఆక్రమణ చేసుకొని కట్టుకున్నారు. అమ్మినవాడు మనవాడే. వాళ్ళెవరు కూడా వాళ్ళపై అదే పనిగా ఆక్రమణ చేసి దౌర్జన్యం చేసింది కాదు. అమ్మినవాడు మనవాడే కాబట్టి మన వాళ్ళు ఏం కృషి చేస్తాము? డెవలప్మెంట్ కోసం ఆలోచిద్దాం అందరం కలిసి. కమ్యూనిటీ డెవలప్ కావాలా. అంతర్గత అందరికన్నా సచార్ రిపోర్ట్ కానీ, గోపాలస్వామి కమిషన్ రిపోర్ట్ కానీ ఏవి చూసినా చాలా పేదరికంగా ఉంటుంది భారతదేశంలో మైనార్టీలు, ముస్లింలు. ఇన్ని వందల లక్షల కోట్ల లక్ష ఎకరాల పైన ఉన్నాయి అనుకో, ఏం చేయలేని పరిస్థితి, దుస్థితి. ఏమైనా చేద్దామంటే మన వాళ్ళు లేచి కూర్చుంటారు. ఎవడెవడు ఉన్నారు చూస్తూ ఉంటారు. రోజు నాకు దగ్గర వస్తుంటాయి పేపర్లో. చాలా పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పని తప్ప నుంచి వేరే పని చేయరు. మనం నీకు అవకాశం ఇచ్చి మీరు ఏం చేసినా చెప్పాలి. కానీ అవకాశం ఇచ్చిన మంచి పని చేస్తే అవన్నీ చేస్తే ఎట్లా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ధార్మికంగా. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఒక ఫలాని పర్పస్కి ఇస్తారు కదా. ఒక దేవుడానికి ఇచ్చినా దిస్ ఈజ్ నథింగ్ బట్ వక్ఫ్ అంటే ఎండోమెంటే. అదే హిందూ ఎండోమెంట్, ఇది ముస్లిం ఎండోమెంట్, ఏం తేడా లేదు. కాబట్టి ఎవరైతే వాళ్ళు ఇచ్చినారో వాళ్ళకు ఆ ఎయిమ్స్ ఉన్నాయి, దాన్ని ఫుల్ఫిల్ చేసిన బాధ్యత మనకు ఉంది. అది ఆయన చెప్పని పోయినాడు. కాబట్టి ఆ ల్యాండ్ కాబట్టి చాలా ల్యాండ్స్ ఉన్నాయి కోర్టులో. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కోర్టు పెట్టారు, పెద్ద పెద్ద లాయర్లు పెడతారు అవతల వాళ్ళు. దీని దగ్గర ఆ శక్తి ఉండాలంటే ఒక దగ్గర. ఇప్పుడు ఈ కేసు మనం ఒక సీనియర్ గౌన్ని పెట్టి సుప్రీంకోర్టులో